తీవ్రవాదులు ఒక్క విషయంలో మాత్రం విజయం సాధించారు. ప్రపంచ అద్భుతం కాశ్మీర్లో మనం కట్టినటువంటి రైల్వే లైన్ వందల అడుగుల ఎత్తున, ఓ రకంగా చెప్పాలంటే వేల అడుగుల ఎత్తున కట్టినట్టు శతాబ్దానికి సంబంధించినటువంటి అంశం అది. దాని మీద వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ వెళ్ళే ట్రైన్ కూడా తిప్పగలిగినటువంటి పరిస్థితి. కాశ్మీర్ చరిత్రనే రూపుమార్చేటటువంటి పరిస్థితి. కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రపంచపు దృక్పథాన్ని మార్చేటటువంటి పరిస్థితి. మొన్న ఇనాగరేషన్ 19వ తారీఖున జరగాలి. తీవ్రవాదుల హెచ్చరికలు కాదు, తీవ్రవాదులు ఏమి హెచ్చరించలేదు, కానీ తీవ్రవాదుల కదలికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆ టూర్ క్యాన్సిల్ అయింది. అదే సందర్భంలో ఈలోపు 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ ఇనాగరేషన్ ఆగిపోయింది. అది జరగాలి. పాకిస్తాన్ గిలగిల్లాడుతోంది. ఇప్పటికే 2.5 కోట్ల మంది టూరిస్టులు. ఇప్పుడు దాన్ని కొంత కంట్రోల్ చేయగలిగారు, కానీ మళ్ళీ యాత్రికులు వస్తున్నారు. వచ్చే యాత్రికులకు అక్కడ సంపూర్ణమైనటువంటి విధంగా అన్ని రకాలుగా ఉండే ప్రాంతం అనే ఫీలింగ్తో పాటుగా ప్రపంచం మొత్తానికి కూడా కాశ్మీర్ ఒక సహజ సిద్ధం అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయాలంటే మోడీ అది ఇనాగరేషన్ చేయాలి. అది ఆపడంలో మాత్రం తీవ్రవాదులు సక్సెస్ అయ్యారు ఈ చర్య ద్వారా.